జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే నా గురువులైన తటవర్తి దంపతులకు మరియు జూమ్లో ఉన్న వారికి ఆత్మ నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత సునీత మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మా. నమస్తే. జగద్గురువు, సద్గురువు, ధ్యాన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ప్రతినిత్యం ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మన గురువులు తటవర్తి దంపతులకు ఆత్మపూర్వక ఆత్మ నమస్కారాలు. అలాగే ఇంతటి అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాలి అన్న సత్సంకల్పంతో ఈ వేదికను ఏర్పాటు చేసిన తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ లో ఉన్న టీం సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జ్ఞానాన్ని అనాది కాలం నుంచి ఈనాటి వరకు అవసరమైన సంపూర్ణ జ్ఞానాన్ని యోగులు, మహర్షులు లోకానికి అందించేశారు. కానీ దాన్ని అర్థం చేసుకునే శక్తి కలియుగ మానవుడికి లేదు. కాబట్టి లోకానికి జ్ఞానాన్ని అందించాలి, అందరూ ఆనందంగా జీవించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసి ప్రతినిత్యము అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఆ టీం సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు. మనము నవగ్రహాలకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందులో ఈరోజు శుక్రాచార్యుల వారి గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహము మన జీవితంలో ఒక్కొక్క రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అన్ని గ్రహాల ప్రభావము మన మీద అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ మనకి ఈ విషయాలు కూడా తెలియదు. ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, మనకు అన్నీ ఉన్నాయి కదా అనుకుంటాము. అన్నీ ఉన్నా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య, మానసిక సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్యలు, పిల్లలతో సమస్యలు, సంఘపరమైన సమస్యలు, ఎన్నో రకాలైన సమస్యలు ఒకదాన్ని మించి ఒకటి మనిషిని వేధిస్తూనే ఉంటాయి. అప్పుడు మాత్రమే భగవంతుడా అని మనం మన జాతకాలు పట్టుకొని ఏ అయ్యవారి దగ్గరకు వెళ్ళినప్పుడు మీకు దోషం ఉందమ్మా, ఈ గ్రహానికి ఈ శాంతి చేయండి, ఈ గ్రహానికి ఈ శాంతి చేయండి అని చెప్తారన్నమాట. ఈ రోజు మనము శుక్రగ్రహము ఆ దోషం ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మొదటగా మనం కొంత శుక్రాచార్యులు వారి గురించి తెలుసుకుందాము. ఆయన ఎవరు, ఎందుకు ఆయన ప్రభావం మన జీవితాల మీద ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాము మాస్టర్స్. శుక్రాచార్యులు భృగు మహర్షి కుమారుడు. వాళ్ళ అమ్మగారి పేరు కావ్యమాత. వాళ్ళకి పుట్టిన బాలుడు శుక్రాచార్యుడు అన్నమాట. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు మొత్తం జ్ఞానాన్ని నేర్చేసుకున్నాడు. ఆయనకి విద్య ఇంకా నేర్చుకోవాలి, గొప్పగా ఉండాలి అని కోరిక. దాంతో వాళ్ళ నాన్నగారు ఆయన్ని భృగు మహర్షి ఏం చేస్తారంటే అంగీరస మహర్షి ఆశ్రమానికి పంపిస్తారు. అక్కడ వెళ్ళి అన్ని విద్యా బుద్ధులు నేర్చుకోమని చెప్పి. అంగీరస మహర్షి ఆయన కుమారుడు బృహస్పతి అన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే తన శిష్యులందరికీ సమానంగానే విద్యను నేర్పిస్తారు. అయితే శిష్యులందరిలోకి వీళ్ళు ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు? బృహస్పతి కానీ అదేవిధంగా శుక్రాచార్యులు. వీళ్ళిద్దరూ బాగా చెప్పిన విద్యని చెప్పినట్టు నేర్చేసుకుంటూ ఉంటారు.
ఇలా జరుగుతున్న క్రమంలో ఏమవుతుందంటే శుక్రాచార్యుడు బృహస్పతి కన్నా మంచిగా ఎదుగుతూ ఉంటాడు అనమాట జ్ఞానపరంగా. ఆ విషయంలో ఆ ఎలా అయినా కూడా నా పిల్లలు అన్నప్పుడు ఎవరికైనా ఒక స్వార్థం ఉంటుంది. మనం సమాజంలో చూస్తున్నాము. మనలో మనం కూడా ప్రశ్న వేసుకున్నప్పుడు, మన అనుకున్నప్పుడు వద్దనుకున్నా కొంచెం స్వార్థం అనేది బయటికి కనిపించేస్తుంది. ఆంగీరస మహర్షి కూడా ఏం చేస్తారంటే, శుక్రాచార్యుడు అన్నీ గ్రహించేస్తూ ఉంటాడు. చెప్పిన దాన్ని చెప్పినట్టు పట్టేసుకుంటూ ఉంటాడు. బృహస్పతి ఎలా అయినా కొంత ఒక్క అడుగు వెనకుంటాడు. కానీ ఈయనేమంటే ఆహ్, తన బిడ్డ అని అన్ని విషయాల్లో కొంచెం ఆయనకి జ్ఞానాన్ని అందించడంలో ఆహ్, కొంత స్వార్థాన్ని చూపిస్తాడు. ఆ విషయము శుక్రాచార్యులకి అర్థమైపోతూ ఉంటుంది. ఇదేంటిది? మనము బృహస్పతి కన్నా మంచిగా గురువుగారు ఏం చెప్తున్నారో చెప్పింది చెప్పినట్టు మనం గ్రహించేసుకుంటున్నాం గదా! మరి ఈ గురువుగారు ఎందుకు అతని పట్ల కొంచెము జ్ఞానం చెప్పడంలో గాని కొంత స్వార్థంగా వ్యవహరిస్తున్నాడని అది తెలిసిపోతుంది కదా ఎవరికైనా. ఆయనకి మనసుకి కష్టం అనిపిస్తుంది. అనిపించి గురువుగారిని అడిగేస్తాడు. గురువుగారు, మీరు బృహస్పతికి కొంచెం ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తున్నారు. మీరు స్వార్థం చూపిస్తున్నారు అని ధైర్యంగా గురువుని ప్రశ్నిస్తాడు. ఆయన నవ్వుతూ, "అదేం లేదు నాన్న, నాకు మీ ఇద్దరూ సమానమే. నేను ఇద్దరికీ ఒకటేగా విద్య చెప్తున్నాను. అదంతా ఏం లేదు" అనేస్తాడు. ఆయన నవ్వినా కూడా ఆ శుక్రాచార్యులు కి ఆ తేడా అనేది తెలుసు కాబట్టి, ఆయన మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. అంటే జ్ఞానాన్ని పొందడానికి ఎవరైనా సమానమే కదా! తన బిడ్డ అనేసి తన బిడ్డకి కొంచెం ఎక్స్‌ట్రాగా చెప్తున్నాడు. అంటే సమాజంలో మనం కూడా ఇటువంటివి చూస్తూ ఉన్నాం కదా! అది గ్రహించేసి ఆయనకి కష్టమైపోయి ఆహ్, అక్కడి నుంచి అంగీరస మహర్షి ఆశ్రమం నుంచి బయటకొచ్చేస్తాడు. ఇక్కడ వద్దు, మనము ఉండొద్దు అని. అక్కడి నుంచి వెళ్ళి గౌతమ మహర్షి ఆశ్రమానికెళ్తాడు. అక్కడికెళ్ళి గురువుగారు, నాకు మీరు అన్ని విద్యలు నేర్పించాలి అని ఆయన్ని శరణు వేడతారు. సరే అని చెప్పి గౌతమ మహర్షి ఆయనకి అన్ని ఏమేమి అవసరమో న్యాయ శాస్త్రం దగ్గర నుంచి ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలతో సహా బ్రహ్మ విద్యను కూడా విలువిద్యలను ఇంకా ఒకటి నేర్పించారు, ఒకటి నేర్పించలేదు అనకుండా ప్రతి ఒక్కటి ఆయనకి గౌతమ మహర్షి శుక్రాచార్యుడికి విద్యను బోధిస్తారు. అప్పుడు ఆయనకి ఒక తృప్తి కలుగుతుంది. మనం అన్నీ నేర్చుకున్నాము, మనం అన్నీ తెలుసుకున్నాము అని. అయితే ఇక్కడ వచ్చిన ఇదేమంటే, ఎవరైనా తను నేర్చుకున్న విద్య లోక కళ్యాణానికి ఉపయోగించాలి అనుకోవాలి. అలా కాకుండా నేను గొప్ప అనిపించుకోవాలని ఎవరైనా సరే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ చెడు ఫలితం కూడా మన మీద ఉంటుంది. ఆయనకి గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఆశ. ఆ ఆశతో ఏం చేస్తారంటే, దేవతలకి తను గురువుగా వెళ్ళాలి అనేసి ఇంద్ర సభకి వెళ్తాడు. ఈయన ఇంద్ర సభకు వెళ్ళినప్పుడే బృహస్పతి కూడా వచ్చుంటారు. ఇద్దరు దేవతలకి గురువుగా వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్తారు. దేవతలందరికీ తెలుసు, బృహస్పతి కన్నా శుక్రాచార్యులే చాలా జ్ఞాని, ఆయనే చాలా తెలివైన వాడు, అన్ని విద్యల్లో ఆయనే నంబర్ 1 గా ఉన్నాడు అనేది దేవతలకు తెలుసు. అయినా కూడా దేవేంద్రుడు ఏం చేస్తాడంటే, బృహస్పతికి ఆయన ఫ్రెండ్ అని చెప్పి లేదు, మేము బృహస్పతినే మాకు దేవతలకి గురువుగా పెట్టుకుంటాము అని చెప్తారు. అక్కడికి వదిలేస్తే సరిపోతుంది. కానీ దేవేంద్రుడు ఏం చేస్తాడంటే ఈయన్ని అవమానం చేస్తాడు. మీ అమ్మ కావ్య రాక్షస జాతిలో జన్మించింది. కాబట్టి ఒక రాక్షసికి పుట్టిన కుమారుడు మాకేంటి గురువు, నువ్వు అవసరం లేదు అని అవమానం చేస్తారు. కాబట్టి మనం అంటే ఈ విన్న కథల్లో నుంచి మన జీవితంలో కూడా వాటిల్ని అన్వయించుకోవాలి. ఏదైనా మనకు అవసరమైతే తీసుకోవాలి, లేదంటే మంచిగా వద్దు అని చెప్పాలి గాని, మన వద్దకు వచ్చిన మనిషిని అవమానం చేయకూడదు. వాళ్ళు బాగా ఆయన్ని అవమానం చేస్తారు. అది ఆయన మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. ఏంటిది?
మనము దేవతలకి గురువుగా ఉండాలి, వీళ్ళకి అన్ని విద్యలు నేర్పించాలని వస్తే వీళ్ళు నా తల్లిని ఇంత అవమానంగా మాట్లాడారు అని ఆ క్షణంలో ఆయన తీసుకున్న నిర్ణయము దేవతల పాలిట శాపం అయిపోతుంది. ఎలా అయినా వీళ్ళందరినీ మనం సంహరించాలి, నాశనం చేయాలి దేవతల్ని అని ఆయన లోపల ఆ క్షణంలో ఒక బీజం పడిపోతుంది. కాబట్టి మన ప్రవర్తన వల్లే మన జీవితాలు ఉంటాయనేది ఇటువంటి కథల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. వద్దకపోతే వద్దని చెప్పి పంపించేయాలి గాని అవమానం చేయకూడదు కదా. మరి ఒక దేవతలుగా ఉన్న వాళ్ళు కూడా, ఆ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు కూడా తప్పు చేస్తారు. మన జీవితంలో మనం కూడా భగవంతుడు మనకు అన్ని ఇచ్చినాడని సంపద విషయంలో కొంచెం మంచిగా ఉన్నా, అధికారం విషయంలో కొంత మంచిగా ఉన్నా, కొంత అందంగా ఉన్నా, చెప్తారు కదా రూపమదం, ధనమదం, యవ్వన మదం అని. మనకి ఏది ఉన్నా ఆటోమేటిక్ గా ఒక గర్వము, అహంకారం అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇవి వస్తాయో అక్కడి నుంచే మన పతనం అనేది మనమే మొదలు పెట్టుకున్న వాళ్ళం అవుతాము. అదే విధంగా దేవతలు వచ్చిన వ్యక్తిని ఆ మంచిగా పంపించకుండా అవమానం చేసేటప్పటికి ఆయన ఆ క్షణం నిర్ణయం తీసుకుంటారు, ఎలాగైనా ఈ దేవతలకి నేను బుద్ధి చెప్పాలి అని. అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి పాతాళంలో ఉన్న రాక్షసుల దగ్గరికి వెళ్తాడు. ఆ దైత్యులకి నేను మీకు గురువుగా ఉంటాను అనేసరికి వాళ్ళు ఇంకా సంతోషపడిపోతారు. ఎందుకంటే శుక్రాచార్యుల వంటి అన్ని విద్యలు తెలిసిన ఒక గొప్ప జ్ఞాని మాకు గురువుగా వస్తున్నాడు అనేసరికి ఇంకా వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయిపోతాయి. ఆయన ఏం చేస్తాడంటే ఆ రాక్షసులందరికీ అన్ని విద్యలు దేవతలతో సమానంగా ఏ విషయంలోనూ వాళ్ళకి తక్కువ లేకుండా అన్ని విద్యలు నేర్పిస్తాడు. అయితే యుద్ధం జరిగేటప్పుడు భూమి మీద ఎప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అధికారం కోసం ముల్లోకాలను జయించాలి, మా అధికారంలోనే ఉండాలి అని దేవతలు, మాకు కూడా అన్నింటినీ జయించే హక్కు ఉంది, మేము కూడా జయించుకోవాలని రాక్షసులు. ఈ విధంగా యుద్ధం జరిగేటప్పుడు ఏమవుతుందంటే దేవతలు అమృతాన్ని స్వీకరించారు, రాక్షసులకి అమృతం దక్కలేదు కదా. దానివల్ల ఏమవుతుందంటే రాక్షసులు ఆటోమేటిక్ గా చనిపోతూ వస్తారు. అప్పుడు శుక్రాచార్యుడు ఆలోచిస్తాడు, ఏం చేయాలి, ఈ రాక్షసులను కూడా నేను బ్రతికించాలి అని. అప్పుడు ఆయన శివుడి కోసం ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎటువంటి తపస్సు చేస్తాడంటే ఒక మహావృక్షానికి ఆయన తలకిందులుగా వేలాడుతూ కింద మొత్తం అగ్గి సెగలు అంటించుకొని ఆ అగ్నిలో నుంచి వచ్చే పొగని మాత్రమే పీల్చుకుంటూ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుణ్ణి మెప్పించాలి, పరమేశ్వరుడు వచ్చి సంజీవని విద్యను ప్రసాదించాలి, ఈ రాక్షసులు చనిపోయిన వారందరినీ బ్రతికించాలన్న ఉద్దేశంతో సంజీవని విద్యను పొందడం కోసము 1000 సంవత్సరాలు అంత ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆయన ఆ విధంగా చేసేటప్పుడు దేవేంద్రుడికి భయం పుట్టుకుంటుంది. ఇతను సంజీవిని విద్యని పరమేశ్వరుడి దగ్గర నుంచి పొందేశాడంటే మన దేవతలందరికీ కష్టమైపోతుంది, ఇతని తపస్సుని ఏ విధంగా అయినా మనం భగ్నం చేయాలి అని మనం చూస్తున్నాం కదా. ఎవరు పైకి వస్తూ ఉన్నా బాయిలో ఒక కప్ప పైకి ఎక్కుతూ ఉంటే మిగతా కప్పలు కాళ్ళు పట్టుకొని కిందకి లాగేస్తాయి. సమాజంలో ఒక మనిషి పైకి వస్తున్నాడంటే ఆటోమేటిక్ ఏమంటారు, వాడు మోసం చేసి పైకి వస్తున్నాడు, వాడు అలా చేసి వచ్చాడు, వాడు ఇలా చేసి వచ్చాడు అంటారే గాని, అరే ఒకరు పైకి ఎదుగుతున్నారంటే మిగతా వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేది మన సమాజంలో కూడా మనం ఏ విధంగా గమనిస్తున్నామో అదే విధంగా అక్కడ కూడా అలాగే జరుగుతుంది అన్నమాట. దేవేంద్రుడు ఎలాగైనా ఇతని తపస్సుని పాడు చేయాలి అని రకరకాలు భయంకరమైన వర్షాలు కురిపించడము, తుఫాన్ రావడము, ఇలాంటివన్నీ చేస్తాడు. చివరగా ఏం చేస్తాడంటే ఆ స్వర్గలోకంలో ఉన్న అప్సరసలందరినీ పంపిస్తాడు, ఎలా అయినా వెళ్ళి మీరు ఆయన తపస్సుని భగ్నం చేయాలి అని. కానీ ఆయన ఒక మహా గొప్ప జ్ఞాని, యోగి కాబట్టి ఆయన ఏ మాత్రం చలించడు అనమాట. కనీసం కళ్ళు తెరిచి కూడా వారి వైపు కూడా చూడడు. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవేంద్రుడు బాగా ఆలోచిస్తాడు,
ఇతని ఆ తపస్సు పూర్తయిపోయిందంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయి సంజీవుని విద్యను ఇచ్చేశాడంటే ఇంకా మన దేవతలందరికీ కష్టమైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించి దేవేంద్రుడు చేయకూడని పని చేస్తాడు. తన కుమార్తె జయంతి, దేవేంద్రుని కుమార్తె, ఆమెకు చెప్తాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఎలాగైనా శుక్రాచార్యుల తపస్సుని భగ్నం చేయాలి, చేయకపోతే మన దేవతల మనుగడకే కష్టమైపోతుంది, నువ్వు వెళ్ళు అని కుమార్తెని పంపిస్తాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఏం చేస్తుందంటే ఆయన మీద ఆ రకరకాల ఆమె ఏ విధంగా ఆయన్ని తపస్సు నుంచి ఆ భగ్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆయన్ని ఎలాగైనా ఆకర్షించాలని ఆమె ఆకర్షణ మంత్రాన్ని రకరకాలుగా ఆయన్ని ప్రలోభ పెట్టినా కూడా ఆయన ఏ మాత్రం అస్సలు చలించడనమాట. ఇంకా ఆమెకి కోపం వచ్చేస్తుంది, నేను దేవేంద్రుడి కూతుర్ని ఇంతటి దాన్ని వచ్చి ప్రయత్నం చేస్తుంటే కూడా ఇతను నాకు లొంగడా, ఇతన్ని నేను చూడేం చేస్తాను అని ఆమె చాలా తప్పు పని చేస్తుంది. అక్కడ చుట్టూ ఆయన అగ్ని రగిలించుకొని ఉంటాడు కదా, ఆ అగ్నిలోకి విష ప్రయోగం చేస్తుంది అనమాట. ఆ విషము అందులో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన శరీరం మొత్తం రక్తం ఏరులై ప్రవహిస్తుంది. అంత కష్టాన్నైనా కూడా ఆయన భరిస్తాడే గాని అప్పుడు కూడా కళ్ళు తెరవడు. అంటే చూడండి ఆయన ఎంతటి గట్టివాడో. అంటే మనం కూడా మన జీవితంలో ఏ విధమైన కష్టాలు, ఏ విధమైన సమస్యలు వచ్చినా ఏ మాత్రం చలించకుండా మన ఆ కర్తవ్యం ఏమిటి అన్న దాని మీదే దృష్టి ఉండాలి అని మనం ఇటువంటి కథలు విన్నప్పుడు గ్రహించుకోవాలి. సరే ఆయన ఏమి చేసినా ఆయన చలించడం లేదని ఇంకా ఆమెకు అర్థమైపోతుంది. ఆయన రక్తం ఏరులై ప్రవహించడం చూసి ఆమెకి ఒక క్షణము, అరే మనం తప్పు చేస్తున్నామా, ఏంటి మనం ఇలా ప్రవర్తిస్తున్నాము అని ఆమెలోనే పశ్చాత్తాపం కలిగి ఆయనకి క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంత జరిగిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. నాయనా శుక్రాచార్య, నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేశావు, నీ తపస్సుకు నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అంటే, తండ్రి సృష్టి సమతౌల్యత దెబ్బతింటోంది, దేవతలు రాక్షసులందరినీ సంహరించేస్తున్నారు, కాబట్టి నాకు మీరు సంజీవని విద్యని ప్రసాదించండి అని అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, నేను నీకు సంజీవిని విద్యను ఇస్తున్నాను, అయితే ఈ విద్యను నువ్వు ధర్మపరంగానే ఉపయోగించాలి, ధర్మం కోసమే వాడాలి అని చెప్పి ఆయన ఆ విద్యను ఆయనకి ప్రసాదించి పరమేశ్వరుడు వెళ్ళిపోతారు. ఈయన ఏం చేస్తారంటే తన శిష్యులందరికీ సంజీవిని విద్యని ప్రయోగించి చనిపోయిన వాళ్ళందరినీ తిరిగి బతికిస్తూ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే దేవతలకి రాక్షసులకి నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు యుద్ధం చేయాలంటే ఎంతటి వాళ్ళ వల్ల అయినా కాదు కదా, యుద్ధం చేసి చేసి ఈ దేవతలు శక్తిహీనులైపోతారు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఎంతమందిని చంపినా మళ్ళీ వాళ్ళు తిరిగి పుడుతూనే ఉంటారు. మరి వీళ్ళు ఎంతసేపు చంపగలుగుతారు, ఎంతసేపు యుద్ధం చేయగలుగుతారు? దాంతో ఇంక మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళి పరమేశ్వరుణ్ణి శరణు వేడతారు. తండ్రి మా వల్ల కాలేదు, ఈ విధంగా వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పుడుతూ ఉంటే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ వస్తాడు శుక్రాచార్యుడి దగ్గరికి. వచ్చి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఇది అధర్మం, నేనేం చెప్పాను నీకు సంజీవిని విద్యనిచ్చేటప్పుడు, ధర్మం కోసం మాత్రమే ఈ విద్యని ఉపయోగించాలి అని చెప్పాను. నువ్వు సృష్టిలో మరణం అన్నది సహజం, పుట్టిన ప్రతి జీవి చనిపోవలసిందే, కాబట్టి నువ్వు ఈ విద్యని కరెక్ట్ గా ఉపయోగించలేదు అని కోపం చేసుకుంటాడు. ఈయన శుక్రాచార్యుడు పరమేశ్వరుడినే ఆయనతో వాదనకి దిగుతాడు అనమాట. మరి ఆ దేవతలు రాక్షసులందరినీ చంపేస్తున్నారు, నన్నేం చేయమంటారు, కాబట్టి నా శిష్యులు నేను బతికించుకుంటున్నాను అంటాడు. పరమేశ్వరుడికి తిరిగి సమాధానం చెప్పేటప్పటికి ఆయనకి పట్టరాని కోపం వచ్చేస్తుంది. వచ్చేసి శుక్రాచార్యుల్ని మింగేస్తాడు. మింగేసేటప్పటికి ఆయన వెళ్ళి ఆయన ఉదరంలో ఉండిపోతాడు.
అక్కడ లోపల మొత్తం చీకటి, కాలం అన్నది ఇంకా అసలు ఏమీ ఉండదు కదా. ఆ చీకట్లో ఆయనకి ఇంకా ఏ విధంగా బయటికి రావాలి, ఏం చేయాలనేది అర్థం కాకుండా అయిపోతుంది శుక్రాచార్యుడికి. అప్పుడు ఆయన బాగా ఆలోచించి పరమేశ్వరుడి ఆయన లింగంలో నుంచి బయటకు వచ్చేస్తాడు. అది తెలిసిపోయి పరమేశ్వరుడికి పట్టరాని కోపం వచ్చేస్తుంది. వచ్చేసి ఆయన్ని ఎలాగైనా సంహరించేయాలి శుక్రాచార్యుడని ఆయన వెంటబడతాడు. ఆయన ప్రాణాల అరచేత్తో పట్టుకొని పరిగెత్తి పోయి పార్వతి అమ్మ కాళ్ళు పట్టుకుంటాడు. అమ్మా, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడాలి అని. అప్పుడు ఆ, ఆమె పరమేశ్వరుడికి చెప్తుంది, క్షమించేసేయండి, ఎలాగైనా శుక్రాచార్యుడు మీ లింగంలో నుంచి బయటకు వచ్చాడంటే ఆయన మన కుమారుడు, కాబట్టి మన బిడ్డని మనమే సంహరించుకుంటామా, క్షమించండి అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు సరే అని ఆయన్ని క్షమించి ఈ విద్యని ధర్మం కోసం మాత్రమే వాడాలి, సంజీవిని విద్య అంటే ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం కాదు అని చెప్పి ఆయన్ని పంపించేస్తాడు. శుక్రాచార్యుడు ధర్మంగానే ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాడు. కానీ రాక్షసులకు మాత్రము అన్ని విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు బృహస్పతికి ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు కచుడు. అదే విధంగా శుక్రాచార్యుడికి ఒక కూతురు పుడుతుంది. ఆమె పేరు దేవయాని. బృహస్పతి తన కుమారుడైన కచుణ్ణి శుక్రాచార్యుడి వద్దకు పంపిస్తాడు. నాయనా, నువ్వు వెళ్ళి ఆ సంజీవిని విద్యను నేర్చుకోనరా అనేసి. ఆయన వచ్చి శుక్రాచార్యుడిని గురువు గారు, మీరు నాకు విద్యను నేర్పించాలి అంటే ఆయన సరే నానా అని చెప్పి ఆయన్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. కానీ ఈ రాక్షసులందరికీ ఇంకా గురువు గారు కచుడికి ఈ విద్యను నేర్పించేస్తే ఇంకా మనం ఖచ్చితంగా మరణం అనేది మనకి తప్పదు అని వాళ్ళు అందరూ కలిసి ఏం చేస్తారంటే ఈ కచుడిని చంపేస్తారు. చంపేసేటప్పటికి ఈ అమ్మాయి దేవయాని శుక్రాచార్యుని కుమార్తె అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటుంది. వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పి ఏడుస్తుంది, నేను అతన్ని ఇష్టపడ్డాను, ఎలాగైనా ఆయన్ని బతికించండి నాన్నగారు అన్నప్పుడు సరే అని మళ్ళీ ఆయనకి సంజీవిని విద్య ఆయన చేతిలో ఉంది కాబట్టి బ్రతికిచ్చేస్తాడు. అలా ఎన్నో సార్లు రాక్షసులు కచుడిని సంహరించేస్తూ ఉంటారు, మళ్ళీ ఆయన్ని బ్రతికిస్తూ ఉంటారన్నమాట. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఆలోచిస్తారు, ఎలాగైనా ఈ కచుడిని చంపేయాలి, ఇంకా ఇతను ఉండకూడదు అనేసి అతన్ని చంపేసి బూడిద చేసేసి వాళ్ళ గురువు శుక్రాచార్యుడు తాగే పానీయంలో కలిపి ఇచ్చేస్తారు. శుక్రాచార్యులు ఏం చేస్తారు, ఆ పానీయాన్ని తాగేస్తారు. తాగిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది తన కడుపులో ఉన్నది తన శిష్యుడు కచుడే అనేసి. అప్పుడు వాళ్ళ కూతురు వచ్చి మళ్ళీ ఏడుస్తుంది, నేను అతన్ని ఇష్టపడ్డాను, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి, మీరు ఎలాగైనా బ్రతికించండి నాన్నగారు అని కోరుకుంటుంది. ఆ కోరుకున్నప్పుడు ఆయన బాగా ఆలోచిస్తాడు, నేను ఇంత విద్య నేర్చుకొని నేను ఇంత జ్ఞానిగా ఉండి నా బిడ్డ జీవితాన్ని నేను సంతోషంగా తయారు చేసుకోలేనప్పుడు ఇవన్నీ నాకెందుకు, సరే నా బిడ్డ ఏడవకూడదు, ఆమె సంతోషంగా ఉండాలి అని ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు కచుడు బ్రతకాలంటే ఆయన పొట్ట చీల్చుకొని అతను బయటకు రావాలి. అంటే అప్పుడు గురువు మరణిస్తాడు. ఆయన దానికి కూడా సిద్ధపడి ఆయన కడుపు చీల్చుకొని బయటకు వచ్చే విధంగా కచుడికి చెప్పి, అదే విధంగా అతనికి కడుపులో ఉన్నప్పుడే ఈ మృత సంజీవిని విద్యను నేర్పించేస్తాడు. అంటే అప్పటి వరకు చెప్పడు, కానీ ఇంకా ఆ చెప్పాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి విద్యను తన శిష్యుడికి నేర్పించి అతన్ని తన పొట్టలో నుంచి బయటకు వచ్చేట్టుగా చేస్తారు. గురువు చనిపోతాడు శుక్రాచార్యుడు. అయితే బయటకు వచ్చిన తర్వాత కచుడికి ఆ విద్య తెలుసు కాబట్టి తిరిగి తన గురువుని బ్రతికించుకుంటాడు అన్నమాట. చూడండి ఎంత టిపికల్ గా ఉంటుందో. మనము సత్యాన్ని ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, పట్టుకోవాలి, మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించి సత్యమేమిటో గ్రహించుకోవాలంటే ఎన్ని యుద్ధాలు ఉన్నాయి చూడండి. రాక్షసులకి దేవతలకి మధ్య ఏ విధంగా యుద్ధాలు జరుగుతున్నాయో మన జీవితంలో కూడా ఇలాంటి యుద్ధాలే ఉంటాయి. కాబట్టి సత్యమేంటో గ్రహించుకోవాలి, ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని ఇటువంటి కథల ద్వారా మనం తెలుసుకోవాలి. సరే, బయటికి వచ్చిన తర్వాత కచుడిని ఆమె దేవయాని అడుగుతుంది, నేను నిన్ను ఇష్టపడ్డాను, నన్ను నువ్వు వివాహం చేసుకో అని. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే,
మీ నాన్నగారి కడుపులో నుంచి నేను బయటకు వచ్చాం కదా, కాబట్టి మనం అన్న చెల్లెళ్ళు లాంటి వాళ్ళము, నేను నిన్ను వివాహం చేసుకోను, అది తప్పు అంటాడు. దాంతో ఆమెకి చాలా కోపం వచ్చేసి, అవసరమైన సమయంలో నీకు ఈ విద్య గుర్తుకు రాదు, నువ్వు ఇంత విద్య నేర్చుకున్నా నీకు ఉపయోగం లేదు అని చెప్పి పంపించేస్తుంది. అంటే ఆ ఇక్కడ మనం కూడా అన్ని విధాల అన్ని నాకు తెలుసు అనుకుంటాము. కానీ మనం ఒక పని చేసేటప్పుడు సరైన నిర్ణయం తీసుకునే సమయంలో మనకి ఏం చేస్తున్నామో అర్థం కాకుండా చేయకూడని పని చేస్తాము, చేయాల్సిన పని చేయము. అక్కడ మళ్ళీ మనం కూడా సమస్యల్లో పడిపోతూ ఉంటాము. అంటే మాయ అనేది మనిషిని ఎన్ని రకాల నడిపిస్తుంది చూడండి. కాబట్టి ఈ శుక్రాచారులు ప్రభావము మన జీవితం మీద ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఈ నవగ్రహాలలో శుక్రాచారులు అనే వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు అన్నమాట. ఆయన ఆ మన పట్ల ఆయన గ్రహ ప్రభావం అనుకూలంగా ఉన్నిందంటే వాళ్ళ జీవితంలో సకల వైభవాలు ఉంటాయి. ఆ మామూలుగా చెప్తా ఉంటారు కదా, వాళ్ళకేమండి శుక్ల మహాదశ జరుగుతోంది అంటారు. అంటే ఏ పని మొదలు పెట్టినా అందులో సక్సెస్సే ఉంటుంది అనమాట. అన్ని రకాల వైభవాలు, సంపద, అదే విధంగా స్త్రీలకి బంగారు బాగా అధికంగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా శుక్రాచార్యుని అనుగ్రహం వల్లే ఉంటాయంట. అదే విధంగా మగవాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉండడము, అదే విధంగా కామవాంఛలు ఎక్కువగా ఉండడము, మగవాళ్ళలో వీర్యం అధికంగా వృద్ధి చెందడము, వీటన్నిటికీ కారణము శుక్రాచార్యుడే అంట. అదే విధంగా ఆయన చెడు ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, నిద్ర రాకపోవడము, అలసట, కోపము, దుఃఖము, ఆడవాళ్ళైతే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదంట, ఆ విధంగా అయిపోతారంట. అంటే ఒక గ్రహ ప్రభావము ఒక మనిషి మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనము ఇన్ని విధాలా తెలుసుకోవచ్చు. అయితే ఆ శుక్రాచార్యుడి ప్రభావము మన మీద అనుకూలంగా ఉండి అన్ని విధాలా మనం బాగుండాలి అంటే ఆయన్ని మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తానాం భార్గవం ప్రణమామ్యహం అన్న శ్లోకాన్ని మనం పూజా మందిరంలో కూర్చొని శుక్రవారం రోజు ఆవు నేతితో దీపం వెలిగించి ఈ శ్లోకాన్ని ఒక 108 సార్లు ప్రతిరోజు చదువుకుంటూ వస్తే ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, ఇదే విధంగా ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ విధమైన సమస్యలున్నా అవన్నీ చక్కబడుతూ మళ్ళీ జీవితం తిరిగి అద్భుతంగా తయారవుతుంది. అయితే ఫ్రెండ్స్, మనము ప్రతి క్లాసు చెప్పుకుంటూనే ఉన్నాం, మనము ఏది విన్నా అందులో ఉన్న అంతరార్థం ఏంది, పరమార్థం ఏంది, మనం ఇది గ్రహించుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కథలాగా చెప్పుకున్నప్పుడు అదేదో మనం టైం పాస్ కోసం కాసేపు చెప్పుకున్నాము, అక్కడికి అయిపోయింది, దానివల్ల ఏ ఉపయోగము లేదు. అలా కాకుండా విన్న ప్రతి దానిలో నుంచి అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం విన్నాము, దాని అర్థం ఏమి, మనం ఈ విధమైన తప్పులు పొరపాట్లు చేయడం వల్ల మనకి ఇలాంటి కష్టాలు వస్తాయి అని వాళ్ళు చెప్పిన కథని మన జీవితానికి మనం అన్వయించుకోవాలి. ఇప్పుడు అక్కడ చూడండి, దేవతలు అంత తెలిసిన జ్ఞానిని అవమానం చేశారు. అవమానం చేయడం వల్లే ఆయన వాళ్ళ మీద కక్ష కట్టాడు గాని, లేదంటే ఆయన దేవతలకి గురువుగా ఉండాలన్న సదుద్దేశంతోనే వెళ్ళాడు. అంటే మనం కూడా మన జీవితంలో ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇష్టం ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, లేదా పంపించేయాలి. కానీ మనము అన్ని విధాల ఇంకొకరికన్నా గొప్ప స్థాయిలో ఉన్నామని ఇంకొకరిని అవమానం చేయడము అటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటివి మనం చేయకూడదు అనేది మనం తెలుసుకోవాలి. అదే విధంగా ఒక్కొక్క గ్రహ ప్రభావము ఒక్కొక్క విధంగా ఉంటుంది అని మనం నవగ్రహాల గురించి తెలుసుకుంటున్నాము. అయితే మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల పత్రి గారు మన జీవితంలోకి వచ్చి శ్వాస మీద ధ్యాస అన్న ఒక చిన్న, అసలు అది ఆ ఏ విధమైన కష్టం లేని సులభంగా చేసుకోగలిగిన
అత్యంత గొప్పదైన విద్యను మనకిచ్చారు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యాన సాధన చేస్తే అదే సంజీవిని విద్య. మన లోపల జన్మ జన్మల నుంచి మనం తెచ్చుకున్న కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు మనందరికీ తెలుసు. అవి అనంతంగా దిక్కు తెలియకుండా ఉంటూ ప్రతి క్షణము మనల్ని ఎప్పటికప్పుడు ఆ మాయలో పడేస్తూ మనల్ని ఎన్నో కష్ట నష్టాలకి గురి చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ సంజీవిని విద్య శ్వాస మీద ధ్యాస మీద మనం ధ్యాస ఉంచి సాధన తీవ్రాతి తీవ్రంగా చేస్తూ ఈ సత్యాల్ని మనం అర్థం చేసుకొని ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం గుడికెళ్ళి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పూజ అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆటోమేటిక్ గా అన్ని పరిస్థితులు చక్కబడతాయి. ఈ నవగ్రహాలు ఏ విధంగా మన జీవితం మీద పని చేస్తాయో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుందాము. మనం చెప్పుకుంటున్నాం కదా, బయట ఏదైతే ఉందో మన లోపల అదే ఉంది అని కృష్ణ పరమాత్మ మనకి మట్టి తిని వాళ్ళ అమ్మకి తన నోటిలో అఖిలాండ కోటి బ్రహ్మాండాలను చూపించి బయట ఉన్నదే నాలో ఉన్నది అన్నాడు ఆయన. అదేవిధంగా పత్రిగారు మనందరము కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము, మనమే దైవాలము అని చెప్పారు. మరి దైవాలైన మనము ఎందుకు ఇటువంటి సమస్యలు కష్టాలు ఇవన్నీ పడుతున్నామంటే, ఈ నవగ్రహాల్లో సూర్య భగవానుడు బయట కనిపిస్తున్నాడు. ఆయన ప్రత్యక్ష నారాయణుడు. ఆయన మన లోపల ఆత్మగా ఉన్నాడు. మనలో ఆత్మ ఏంటి? సూర్య భగవానుడు అనేవాడు ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటాడు. అదేవిధంగా చంద్రుడు బయట కనిపిస్తున్నాడు. సూర్యుడి వల్లే చంద్రుడికి ప్రకాశము అంటారు. అదే విధంగా మనలో కూడా చంద్రుడు అంటే మనసు. మన మనసు ఎక్కడ ఉంటుందంటే ఆత్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆత్మ శక్తివంతంగా ఉందంటే మనసు కూడా బలంగా ఉంటుంది. అప్పుడు మనకి ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే మనలో ఆత్మ శక్తి క్షీణిస్తుందో ఆటోమేటిక్ గా మన మనసు కూడా బలహీన పడిపోయి, ఎప్పుడు మనసు బలహీనం అవుతుందో మానసికంగా దెబ్బతిన్నప్పుడు శరీరంలో అన్ని రకాల జబ్బులు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ అయిన సూర్యశక్తి అదే విధంగా చంద్రుడైన మనశక్తి క్షీణిస్తాయో, అంటే మనం చేసుకున్న పాప పుణ్యాలు రాహుకేతువుల్లాగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి గ్రహణం పట్టుకున్నట్టు మన లోపల పట్టుకున్నప్పుడు, మన శక్తి క్షీణించిపోయినప్పుడు శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని వచ్చేస్తాయి. ఎప్పుడైతే పత్రిజీ గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస అనే ఈ సంజీవని విద్యని మనం పట్టుకొని సాధన చేస్తామో, మనం ఎంత తీవ్రాతి తీవ్రంగా సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మన ఆత్మశక్తి మూలాధార స్థాయికి పడిపోతుంది. అప్పుడే మనకి అన్ని రకాల జబ్బులు, అన్ని రకాల సమస్యలు వచ్చేసేది. సాధన మొదలు పెట్టిన తర్వాత ఆత్మశక్తి పెరుగుతూ ఒక్కొక్క చక్ర స్థాయిని దాటుకుంటూ, అంటే ఇంకా నెక్స్ట్ ఏముంది, మనము చంద్రుడు సూర్యుడు గురించి చెప్పుకున్నాము. తర్వాత నవగ్రహాల్లో రాహుకేతువులు సూర్యచంద్రులు నలుగురు అయిపోతే ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. ఆ 5 గ్రహాలు ఎవరంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ. ఈ 5 చక్రాలు 5 గ్రహాలు. కాబట్టి మనం సాధన బాగా చేసి మన శక్తిని ఒక్కొక్క చక్ర స్థాయిని పెంచుకుంటూ తిరిగి మళ్ళీ మనం ఆజ్ఞా చక్ర స్థాయికి, అంటే సూర్యుడు ఎక్కడుంటారు? ఆజ్ఞా చక్రంలో ఉంటారు. చంద్రుడు ఎక్కడుంటాడు? మనసుగా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. కాబట్టి మన శక్తి అన్నది ఒక్కొక్క చక్రాన్ని, అంటే ఒక్కొక్క గ్రహాన్ని దాటుకుంటూ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనము గుడికి వెళ్ళాల్సిన పని లేదు, పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఏ విధమైన దక్షిణలు, ఏ విధమైన పరిహారాలు, ఏ విధమైన మనోవేదన ఏమీ లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకి ఆటోమేటిక్ గా మనము ఎంత మౌనంలోకి వెళ్తామో, అంటే గురువు గారు చెప్పారు, రూపం లేదు, నామం లేదు. బయట అయితే ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క రకమైన సేవలు, పూజలు చేసి
పరిహారం చేసుకోవాలి. కానీ పత్రిజీ గారు మనకు అందించిన ఈ అద్భుతమైన సంజీవని శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన చేసినప్పుడు అన్ని చక్కబడుతూ వచ్చి ఆటోమేటిక్ గా మన ఆత్మశక్తి పెరిగినప్పుడు మనము తిరిగి ఆ దైవ స్థితికి చేరుకుంటాము. మన జీవితము అద్భుతమైన ఆనంద నిలయంగా ఆ వైకుంఠ నాథుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో ఆయన ఏ విధంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వెలుగొందుతూ ఉంటాడో మన జీవితాలు కూడా ఆ విధంగా తయారవుతాయి. ఎప్పుడంటే పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస అన్న సంజీవని విద్యను పట్టుకొని మనం ఎదగాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని గ్రహాలు వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదు, అవే మనకు భయపడి అన్ని చక్కబడతాయి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.